ఇప్పుడు చెప్పండి, రీసెంట్ గానే కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ ఏర్పరిచాడు. పక్కన చైర్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు రావాలి. సాధ్యంగా ప్రతిపక్షం ఉన్న వాళ్ళు సవాల్ విసురుతుంటారు, కానీ అధికారం ఉన్న రేవంత్ రెడ్డి సవాల్ విసిరి మరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పిలిచిండు మన కేటీఆర్. మరి రాకుండా ఢిల్లీకి పోవడం ఎలా చూడొచ్చు? అసలు ఈ విషయంలో ఎవరు గెలిచారంటే ఏం చెప్తాము? కేటీఆర్ గెలిచినాడు కానీ ఇప్పుడు ఇదేమో ఢిల్లీ బ్యాచ్ రేవంత్ రెడ్డిది. ఢిల్లీ నుంచి ఎప్పుడు ఫోన్ అయితే అప్పుడు చక్కగా ఎంత పెద్ద పని ఉన్నా ఏదన్నా కూడా చక్కగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయి మళ్ళా ఫ్లైట్ ఎక్కిపోవాలి ఢిల్లీకి. ఇప్పుడు ఈయన సవాల్ వేసిండు, పక్క నుంచి ఫోన్ వచ్చింది, ఓకే చక్కగా ఢిల్లీ పోయిండు. అంటే చర్చ పెట్టడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి ఢిల్లీ నుంచి? 100% కానీ వీళ్ళు ఏం చేయాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఏ చట్టం ఇవ్వాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, సంక్షేమ పథకం ఇవ్వాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, ప్రతి దానికి ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోవాలి తప్ప వీళ్ళు వ్యక్తిగతంగా ఇష్టం ఇక్కడ ఏమి లేదండి. వీళ్ళంతా స్టాంప్ డమ్మే, వీళ్ళంతా వీళ్ళు డమ్మీలు, వీళ్ళతో ఏం కాదు. మొత్తం అక్కడ ఢిల్లీ ఏం చెప్తే వీళ్ళు అక్కడ తినాలి తప్ప వీళ్ళు ఏకదాటి నిర్ణయాలు తీసుకునే రైట్ వీళ్ళ దగ్గర లేదు, అసలు వీళ్ళు చెయ్యరు కూడా. అదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అందరు నిల్చున్నారు, కేవలం కేటీఆర్ ఒక్కరి పక్కన చైర్ పైన కూర్చొని పక్కన సీట్ వదిలేరు. అంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అంటే ఇది బీఆర్ఎస్ పరిపాలన, ఒకరే చైర్లో కూర్చుంటారు, మిగతా అంతా నిల్చుంటారు అన్నట్టు వార్తలు వస్తుంది. దాని చెప్తాం. ఇప్పుడు అక్కడ సవాల్ ఎవరు విసిరిందండి? రేవంత్ రెడ్డి సవాల్ విసిరినప్పుడు సవాల్ మాట్లాడుకోవడానికి చుట్టుపక్కల అందరూ ఉంటారు అండి. ఎవరికైతే నువ్వు సవాల్ విసిరు ఆ వ్యక్తి రావాలంటాం. ఓకే, ఆ వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి ఈ వ్యక్తి మాట్లాడుకుంటారు తప్ప చుట్టుపక్కలకి ఏం సంబంధం అండి? వాళ్ళతో వాళ్ళు కూర్చుంటారు నిల్చుంటారు. సరే కేటీఆర్ గారు కూర్చొని కుర్చీలు వేయలే అంటే అక్కడ కేటీఆర్ గారు నేను కూర్చొని ఇక్కడ ఉన్నా, నేను నువ్వు రా, నీకోసం నేను వెయిట్ చేస్తున్నా, ఇక్కడ కూర్చున్నా, నువ్వు రా, నీకో కుర్చీ చేసినా, ఇద్దరం కలిసి చర్చించుకుందాం మీడియా ముఖంగా అని చెప్పేసి అన్నారు. అంటున్నప్పుడు నీ ఒక్కరి కోసం కుర్చీ, మీ నాయకుడి కోసమే కుర్చీ చేశారు కదా. అక్కడ ఎవరైతే డిబేట్ లో మాట్లాడే వాళ్ళ కోసం వెళ్తారు, కానీ మిగతా వాళ్ళందరూ కార్యకర్తలు అందరూ టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి 20 లక్షల మంది కార్యకర్తల కుర్చీలు వెళ్ళాలంటే కుర్చీలు చాలుతాయండి. ఓకే, రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినా ఓకే, ఆయన సీఎం అంటాడు, చాలా బిజీ, ఆయన షెడ్యూల్ మనకి బిజీ అంటే ఓకే. మిగతా మంత్రులు ఏడికి పోయారు, ఎమ్మెల్యే ఏడికి పోయారు, కార్పొరేటర్ ఏడికి పోయారు, అంత పెద్ద సవాల్ ఇచ్చినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకని అప్పుడు ఏం చెప్తున్నాం? కేటీఆర్ గారు అంత మొత్తం ప్రెస్ క్లబ్ లో పెట్టి అంత మీటింగ్ పెట్టాడు, ఒక్కరు కూడా స్పందించలేదు వీళ్ళు అసలు. ఓకే, అంటే ప్రిపేర్ రాలేదా లేకుంటే సబ్జెక్ట్ లేదంట? సబ్జెక్ట్ లేదన్నట్టే కదా, ప్రిపేర్ అయింది. ఇప్పుడు సరే సీఎం గారు సవాల్ ఇసిరారు, సవాల్ సవాల్ని ఆయనేమో ఢిల్లీ పోయిండు. సరే ఆయన పోయినందుకు ఆయన ప్లేస్ ఎవరో భర్తీ చేసి ఆయన ప్లేస్ లో మేము వస్తామని చెప్పేసి వీళ్ళు ఒక్క మాట అనేది మేము వస్తామని కూడా ఒకటి ప్రెస్ మీట్ ఇవ్వలేదంటే వీళ్ళు ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నారో ఇప్పుడు అర్థమవుతుంది. సరే ముఖ్యమంత్రి హోదాలా సరే ఆ పార్టీ అధిష్టానం పిలవడము, సరే సో అండ్ సో సెంట్రల్ గవర్నమెంట్ కలవడం ఏదో అర్జెంట్ గా వచ్చి సవాల్ ఇచ్చినట్టు ఓకే, కానీ దాన్ని భర్తీ మీరు నా పార్టీలో ఇవ్వాలి కదా. మరి పోనీ సీఎం తర్వాత ఎవరండి? బట్టి విక్రమ డిప్యూటీ సీఎం ఉన్నాడు, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు పార్టీ అధ్యక్షుడు, మీరన్నా ఇవ్వాలి కదా భర్తీ. వీళ్ళంతా ఉన్నారు, ఎవరు చేయలేదు. వాస్తవానికి వాళ్ళకి సబ్జెక్ట్ తెలియక ఆ విధంగా. ఓకే, ఆ సవాలు పక్కన పెట్టండి. మరి ఇప్పుడు ఢిల్లీకి వచ్చిన తర్వాత కూడా డైరెక్ట్ మళ్ళీ కేసీఆర్ దమ్మట అసెంబ్లీ రా, లేకపోతే నేనే నీ ఫామ్ హౌస్కి వస్తాను అంటుండు. మరి ఈ సవాల్ ఎట్లా చూడొచ్చు? ఉన్న సవాళ్ళే తీర్చలేదు, నువ్వు ఈడికే చెందుతావు అడిగే చెందుతావు అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటారు. అట్లా నువ్వు సవాల్ ఇచ్చి ఢిల్లీలో మీటింగ్ ఉన్నా కూడా నేను ఈ రోజు రేపు వస్తా అని చెప్పేసి నువ్వు సవాల్కు కూర్చుంటే నేను ప్రజలు నమ్ముతుంటే గానీ ఇప్పుడు అందరూ ఏమంటారు అంటే మొత్తం నమ్ముతారు, ఇదేంటి అధికార పార్టీ సీఎం సవాల్ ఇచ్చి పారిపోవడం ఏంది ఢిల్లీకి అని చెప్పేసి అనుకుంటారు, ప్రజలందరూ నవ్వుతారు. ఏదేమైనా కూడా సవాల్ విసిరినప్పుడు ఒక సీఎం కాబట్టి నేను ఈ రోజు కాదు నేను రేపు వస్తా, ఇక్కడ నడుస్తుంది, ఇక్కడ చర్చ నడుస్తుంది, సవాల్ విసిరినా అని చెప్పేసి ఆగి సవాల్కు నువ్వు అది చేస్తేనే మంచిగా ఉంటుంది తప్ప ఒక సీఎం హోదాలో ఉండి నువ్వు సవాల్ విసిరితే కరెక్ట్ కాదు. అసలు అతని గౌరవ అతన్ని తగ్గించుకుంటున్నట్టు అని అనుకుంటున్నాను అయితే. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే మళ్ళీ కేటీఆర్ సీఎం అవుతారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే కేసీఆర్ పక్కన పెట్టేసి కేటీఆర్ సీఎం అవుతారంట అసలు? 100% చేయిస్తాడండి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఆరోగ్యం సహకరించలేదు. నేను అడిగిన చూసుకుంటే గిట్ట 2 సార్లు హాస్పిటల్కి వెళ్ళడము, ఇంకా ఆయన కూడా అసలు పెద్ద మనిషి కంటే యాక్చువల్లీ ఒక ఏజ్ వచ్చి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కాలు ఇరగడం బొక్కలు ఇరిగితే చాలా ప్రాబ్లం అండి. కేసీఆర్ గారు గట్టి మనిషి కాబట్టి నడుస్తుండు. వేరే ముసళ్ళు అయితే చాలా మంది పడితే గిట్ట చనిపోతారు. ఇలా ఏదైనా కూడా ఇలా ఏజ్ అయిపోయింది కాబట్టి కంపల్సరీ నెక్స్ట్ కేటీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పగ్గాలను హ్యాండిల్ చేయడం కేటీఆర్ తో అవద్దంటావు? అసలు ఇంత పెద్ద సైన్యాన్ని బీఆర్ఎస్ నాయకులను కానీ ఆ కార్యకర్తలను హ్యాండిల్ చేయడం కానీ మళ్ళీ అధికారం రావడం కానీ కేటీఆర్ తో అయిద్దంటావు? 100% అయింది. హరీష్ రావు గారు ఉన్నారు కానీ హరీష్ రావు ఉన్న రోజులు కేటీఆర్ కి ఏమే దోకలేదంటావా? హరీష్ రావు ఉన్న రోజులు ఇవాళ ఒకటి మా కరీంనగర్ జిల్లాలో ఒకటి మంచిగా ఉందండి. మేనమామ అంటే ఒక తండ్రి కన్నా ఎక్కువ ఇస్తారండి. మేనమామకు చాలా ప్రియారిటీ ఇస్తారు మా దగ్గర. మేనమామ
ఎవరు ఉండగా కూడా కరీంనగర్ పార్లమెంట్ గెలిచిండు కేసీఆర్ గారు, సిద్దిపేట ఎమ్మెల్యే గెలిచిండు 2004న. ఇవాళ నా కేటీఆర్ గారు అప్పటికి పెద్దోళ్ళే, కవిత కూడా పెద్దది. అయినప్పటికీ కూడా ఏది ఆలోచించకుండా నా అల్లుడు తెలంగాణ ఉద్యమంలో నా పార్టీ కోసం పనిచేసిండు, నా ఎంబడి ఉన్నాడని చెప్పేసి కేసీఆర్ గారు 2004లో ఎమ్మెల్యే చేశాడు సిద్దిపేట నుంచి. మళ్ళీ బై ఎలక్షన్ పెట్టి 2006లో పెట్టి మంత్రి చేశాడు. ఆయన అన్నాడు, నేను ఎప్పటికి కూడా టీఆర్ఎస్ పార్టీకి సేవకులాగానే ఉంటాను కాబట్టి హరీష్ రావు గారు కంపల్సరీ ఎప్పటికి కూడా ఆ పార్టీని రన్ చేస్తారు. ఎందుకంటే మేనమామ అంటే చాలా గౌరవం ఉంటుంది తెలంగాణ కరీంనగర్ సైడ్. మేనమామ అంటే చాలా ఇష్టం ఉంటుంది. మేనమామ ఏం సాయం చేసినా చేయకపోయినా కరీంనగర్ జిల్లాలో అంత ప్రేమ ఉంటుంది కాబట్టి 100% కేటీఆర్ ముఖ్యమంత్రి చేయడానికి కూడా హరీష్ రావు గారు కంపల్సరీ చేస్తారు. అవునన్నా కదన్నా, కేటీఆర్ కన్నా సీనియర్ హరీష్ రావు ఉన్నంత ఫాలోయింగ్ కానీ హరీష్ రావు ఉన్నంత ఆ ఓట్ బ్యాంక్ కానీ కేటీఆర్ అంతా లేకపోవచ్చు. అవునన్నా కదన్నా, రీసెంట్ ఎలక్షన్ చూసాం, తనకు 1,00,000 మెజారిటీ వచ్చింది మన హరీష్ రావు గారికి. అలాంటి హరీష్ రావు సీఎం క్యాండిడేట్ గా ఉండొచ్చు కదా. కొన్ని ఉంటుందండి పరిణామాలు. ఎట్లయినా ఏదైనా కూడా మన వారసత్వం అన్నట్టుగా తండ్రి ఎవడే కొడుకు అని ఏదైనా కూడా కొంచెము మేనల్లుకునే కన్నా కొడుకు ఎక్కువ ప్రేమ ఉంటది. అది పవర్ ఎక్కువ ఉంటది కొడుకు. అంటే మీ దేశంలో వారసత్వ రాజకీయాలు ఎంకరేజ్ చేస్తున్నట్లయితే మరి అలానే కాదు. ఎందుకంటే కేటీఆర్ గారిని కానీ కవిత గారిని కానీ చూసుకుంటే మనము వారసత్వం రాజకీయాలు అనుకోరాదండి. ఎందుకంటే వాళ్లకు సబ్జెక్టు నాలెడ్జ్ ఉంది, వాక్చాతుర్యం ఉంది, ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసేటువంటి దమ్ముందండి వాళ్ళ దగ్గర. ప్రెస్ మీడియాలో మనం చూస్తామండి, వాళ్ళు ఎంత మాట్లాడతారండి. తెలంగాణ ప్రాంతం పోతే ప్రతి అనుమానం సమస్య మీద అవగాహన ఉన్న వాళ్ళు. వాళ్లకు కుటుంబము రాజకీయం అనేది అది మూర్ఖత్వం అండి నేనైతే అనుకుంటున్నా. వాళ్ళ వ్యక్తిగతంగానే వాళ్ళు వచ్చిరండి, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, మాట్లాడుంది. అసెంబ్లీలో ఎట్లా మాట్లాడతారండి, మిగతా వాళ్ళు ఎవరితో మాట్లాడరు కానీ వాళ్ళ టాలెంట్ ఉంది కాబట్టి కంపల్సరీ వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలండి. ఆ విషయంలో కుటుంబ రాజకీయం అని మాత్రం నేను అనుకోను. వాళ్ళు కష్టపడి వచ్చిరండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి వచ్చి ప్రజలకు పనిచేస్తారు కాబట్టి ప్రజలు ఓట్లేస్తారు తప్ప ఇలా ప్రజలు కూడా వట్టి కొట్టారు కానీ పని చేయండి కదా. ఏదో చెప్పి కేసీఆర్ కొడుకు కేసీఆర్ బిడ్డ అంటే ఏరు కానీ ఓటు. ప్రజలు పని చేస్తేనే ఓట్లేస్తారు రాజకీయాన్ని కాబట్టి వాళ్ళు పనిచేసి వచ్చారు అంతే తప్ప ఏం లేదు. ఏదేమైనప్పుడు హరీష్ రావు గారు ఆ ప్రాంతంలో పని ఎట్లా చేస్తున్నాడు, ప్రజలు ఓట్లేస్తారు. మంచి ఎవరైనా కూడా పర్లేదు, పనిచేసే వాళ్ళు కూడా కావాలి. కానీ పార్టీ అదే వాళ్ళ నాన్న పెట్టింది కాబట్టి కొద్దిగా కేటీఆర్ గారికి అవకాశం ఉంటుంది ఏదైనా కూడా. గల్లీలోనేమో అన్న కొట్లాడుతున్నాడు, ఢిల్లీలోనేమో కవిత కొట్లాడుతున్నది. అసలు బీసీ రిజర్వేషన్ కోసం ఎప్పుడు బీఆర్ఎస్ మాట్లాడే విధంగా సార్ కేవిత జాగృతి అనే పార్టీ నుంచి ఆ జాగృతి అనే ఏదైతే ఉందో ఆన్ల నుంచి పోరాటం చేసుకుంటూ 42% రిజర్వేషన్ కోసం పోరాటం. అంటే బీసీలకి తనకి సంబంధం ఏంది, బీసీ రిజర్వేషన్ తనకు సంబంధం ఏందని కామెంట్స్ వస్తున్నాయి. దానికి ఏం చెప్పదలుచుకున్నారు? అది బీసీ రిజర్వేషన్ కోసం సంబంధం ఏంటనేది మూర్ఖత్వం అండి. కవిత గారు నిజామాబాద్ పార్లమెంటు ఎంపీగా చేసిర్రు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ, ప్రజెంట్ ఎమ్మెల్సీ ఆమె. ఇలా ఆమె రాజకీయ నాయకురాలు. ఆమె రాజకీయ నాయకురాలు ప్రజల కోసం కొట్లాడకపోతే ఎవరి కోసం కొట్లాడతారండి? కంపల్సరీ ప్రజల కోసం కొట్లాడలే కదా. ఇలా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు ఓట్లేస్తేనే ఎంపీ అయింది కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ అందరూ ఎవరైతే స్థానిక సంస్థల ప్రజలు ఎంపీటీసీలకు, సర్పంచ్ ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు ఓటేస్తేనే కదా అలా అయింది. వాళ్ళందరూ ఈమె ఓటేస్తేనే కదా ఎమ్మెల్సీ అయింది. ప్రజల పక్షాన మరి మాట్లాడకుండా కవిత గారు మాట్లాడకుండా ఎవరు మాట్లాడతారండి? ఇలా మళ్ళా ఆమె జాగృతి పెట్టింది, ఆమె సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉంది. ఇలా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసింది కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా 33% చేయాలని చెప్పేసి కూడా సెంట్రల్ కు వీళ్ళు చట్టం చేసి పంపారు. మీరు చెప్పండి, ఇప్పుడు స్థానిక ఎలక్షన్ లో 42% రిజర్వేషన్ అమలు అయితేనే స్థానిక ఎలక్షన్ పెడతామని నిన్న కేబినెట్ మీటింగ్ చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, మీ యొక్క పొలిటికల్ అనాలిసిస్ పరంగా 42% అసలు సాధ్యమవుతుందా రిజర్వేషన్? అస్సలు కాదండి, అది కాదు. ఎందుకు కాదంటే మన గతంలో చూసుకుంటే గిట్ట బీహార్ నితీష్ కుమార్ గారు ఉన్నారు కానీ 43% బీసీల కోసం రిజర్వేషన్ చేసిండు. అదేవిధంగా ఎస్సీల కోసం 20% చేసిండు. అక్కడ ఉన్నటువంటి ఎస్టీలు చాలా తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం 1%, 2% చేసిండు. చేసిన తర్వాత 60-70% వరకు అయింది. ఇక్కడనేమో లాకేమో 50% ఉంది. భారత రాజ్యాంగంకు 50% కన్నా ఎక్కువ చేయొద్దు అని చెప్పేసి అది రూల్ ఉంది. ఉన్నప్పుడు ఆ చట్టం ఎవరు చేయాలండి? సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, సుప్రీంకోర్టు చేస్తుంది. నితీష్ కుమార్ గారి పిటిషన్ కొట్టేసింది ఆల్రెడీ గత సంవత్సరం. అది ఏం చేయాలంటే సెంట్రల్ చేయాలి.
ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసం చేస్తున్నారు తప్ప మీరు అది బీసీ రిజర్వేషన్ కాదని మీకు తెలుసు, అనాలిసిస్ వాళ్ళకి తెలుసు. ఎట్లయితుందండి? పార్టీలు ఇవ్వలేదండి, పార్టీలు బీసీలో పార్టీలు ఉన్నాయండి. బీసీ ప్రెసిడెంట్ ఉండే కదా కాంగ్రెస్ తెలంగాణకి. ప్రెసిడెంట్ నడుస్తా అండి. ప్రెసిడెంట్ ఇప్పుడు పదవి ఉంటే ఊసేస్తే ఊడుతుంది, ఉంటే పెడితే ఉంటది, తీసేస్తే పోతుంది. పార్టీలు ఎవరేయండి? అగ్రకులం వాళ్ళే. ఇవాళ 43%, 42% బీసీలకు వేస్తే ఇలా అగ్రకులం వాళ్ళ పార్టీలు వాళ్ళు ఒప్పుకుంటారా అండి? మరి బీఆర్ఎస్ లో కూడా అగ్రకులాలు బీసీ లేరు కదా, బీసీ నాయకులు లేరు కదా. బీసీ నాయకులు లేరు అండి. వాళ్ళు ఓట్ల రాజకీయం కోసం ఇప్పుడు మాట్లాడుతూ చేయమని తప్ప అది కాదని విషయం వాళ్ళకి తెలియదా అండి? రెండు పార్టీలకు తెలుసా? తెలుసు, రెండు పార్టీలకు 100% కాదని తెలుసు. అది కాదండి, అది చట్టం ఎవరు ఇప్పుడు వీళ్ళు చట్ట స్పెషల్. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారండి, స్పెషల్ గా నేను అమెండ్మెంట్ చేసి నేను చేస్తానంటుంది తప్ప చేస్తే ఆయన చట్టపరమైనటువంటి చర్యలు తప్పవు. రేవంత్ రెడ్డి గారిని జైలు వేస్తారండి. అట్లాంటి చట్టాలు కూడా ఉన్నాయా? అరే ఎందుకు లేవండి, అంటే మనము రిజర్వేషన్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది, మనకు సంబంధం లేదు స్టేట్ కి. రిజర్వేషన్ లో పెంపు చేస్తాం అనేది మనకు సంబంధం లేదు. మనం ఇక్కడ అసెంబ్లీ చట్టం చేసి అక్కడ సెంట్రల్ కి పంపడం తప్ప చేయడానికి లేదు. జీవో ఛాన్స్ లేదు, అసలు ఛాన్స్ లేనే లేదు. ఎట్లా చేస్తారండి? అనాలిసిస్ వాళ్ళందరూ మాట్లాడతారు, ఏమని మాట్లాడతారు, అవుతుంది చేస్తాం, అవుతుంది ఎలక్షన్ అంటారు. ఇంకా వీళ్ళ పదవి అయిపోతుంది తప్ప వీళ్ళు ఇట్లా చెప్పుకుంటే పదవి రోజులు ఎక్స్టెండ్ చేసుకోవడం తప్ప అసలు బీసీ రిజర్వేషన్ కాదు. ఇప్పుడు సెప్టెంబర్ 30కి స్థానిక ఎలక్షన్ సర్పంచ్ పెట్టాలని హైకోర్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఒకవేళ మీరు చెప్పండి, ఒకవేళ అది స్థానిక ఎలక్షన్స్ సెప్టెంబర్ ఎక్కువ దాటిందంటే ఎటువంటి పరిణామాలు జరిగే ఛాన్స్ ఉంది? చెప్పింది కానీ హైకోర్టు, మీరు గిట 30 తారీఖు వరకు గిట పెట్టకుంటే గిట నెక్స్ట్ ఏం చేస్తామండి, పాస్ సర్పంచ్లకు కొనసాగిస్తామని చెప్పింది. కాదండి, ఆ బిల్ కాదు అసలు. ఎందుకంటే ఆ బిల్ కావాలంటే దానికి చాలా ఉందండి. అధికారంలో ఎవరున్నారండి? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ కాంగ్రెస్ ఉంది. సెంటర్ లో ఎవరున్నారండి? బీజేపీ చేస్తారండి. కాంగ్రెస్ చెప్తే చేస్తారా? ఎట్లా చేస్తారండి? చెయ్యరు. ఇదొకటి. ఇది రాజకీయంగా మేము హామీ ఇచ్చి గెలిచినాక మా పేరు ఇక్కడ పోవద్దని చెప్పేసి ఇది ఒక బుడకం తప్ప అసలు 42% బీజీ రిజర్వేషన్ అనేది కానే కాదు. మన ఒక్క దగ్గర చేస్తే మిగతా రాష్ట్రాలన్నీ కూడా కావాలంటే తెలంగాణ ప్రాంతంలో ఒక కాడ చేస్తే చట్టం చేస్తే మిగతా 29 రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాకు రిజర్వేషన్ 42% పెంచురని అంటారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రెజర్ పెడుతుంది. అసలు అప్పుడు ఏం తెలుసా అండి, అప్పుడు ఓసీ అనేటోళ్ళు హైయర్ క్యాస్ట్ అనేటోళ్ళు అందరు ఎస్సీలకి అడుకోవాల్సి వస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ లేకప్పుడు ఇప్పుడు ఎస్సీలు బీసీలు ఎట్లా అడుకుంటారు? ఎస్టీలు ముగ్గురు మాకు రిజర్వేషన్ కావాలని అడుకుంటారు. అప్పుడు ఓసీలు అడుకునే పరిస్థితికి వస్తారు. ఇప్పుడు 40 వాళ్ళకి తెలియదా అండి, 43% నేను రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ చేస్తే ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎంపీపీ కానీ జడ్పీ చైర్మన్లు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ 43% ఉన్న మంది అవుతారా? జనరల్ స్థానాలు అయితే నీకు ఏది 20 సీట్లు ఉన్న వాళ్ళు వస్తారా? ఆల్రెడీ 15% ఎస్సీలకు, 12% వాళ్ళకు, ఇది ఎస్టీలకు, 4% మైనారిటీలకు రిజర్వేషన్ ఉంది కదండి. ఇవన్నీ కానీ మిగతా అన్నిట్లా బీసీలో పెట్టడం అయితే వాళ్ళే అవుతారని చెప్పి మిగతా వాళ్ళది అగ్రవర్ణాలు పార్టీలు వాళ్ళే, రాజకీయ పార్టీలు వాళ్ళే, అన్ని వాళ్ళే, చేసేది వాళ్ళు, పార్టీలు నడిపించేది వాళ్ళు, చట్టాలు చేసేదే వాళ్ళు చేస్తారు, అన్ని వాళ్ళు చేస్తున్నప్పుడు ఇది ఎట్లా అమలు అవుతుందండి? ఛాన్స్ లేదండి. అట్టిగా ఏదో చెప్పి టైంను ఎక్స్టెండ్ చేస్తారు తప్ప అసలు ఇది ఆస్కారం లేదు. చేసేది బీసీలలో పాపం అంత ప్రిపేర్ అయ్యారు, మార్కెట్ ఇక్కడ వస్తుండొచ్చు, మేమే సర్పంచ్ జడ్పీటీసీ ఎంపీటీసీ పోటీ చేస్తే వాళ్ళు ఆశపడతారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నాం? ఏదేమైనా ఇది కాదు. బీసీ నాయకులారా, మీరు జనరల్ కూడా పోటీ చేయండి. బీసీలకు 42% కావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ అది సాధ్యమైనటువంటి పని అయితేనేమో అవుతుంది. మనతో ఏ పని అంటే చెప్తాం, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలా? అది ఒకటి తెలంగాణని ఒకటి కావాలని కొట్లాడితే గిట్ట దేశం మొత్తం చేయాలండి. ఇలా మనమే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలే తెలివిగలరు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు తెలివి ఉన్నోళ్ళు, తెలంగాణ ప్రజలే తెలివిగలరు అనుకుంటే మిగతా రాష్ట్రాలలో కూడా వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా తెలివి ఉంది, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తారు కదండి. మరి వాళ్ళు కావాలంటారా అండి? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఛాన్స్ లేదా, రిజర్వేషన్ ఛాన్స్ లేదా అంటున్నాం.
మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ వల్ల 42 టికెట్స్ బీసీలకు ఇస్తే అయిపోతాయి కదా. ఇంకా అదే చేయాలి, వాళ్ళు లాస్ట్ చేయాల్సింది అదే తప్ప ఇది కాదండి. ఎందుకంటే బీజేపీ అస్సలు చేయదు. ఎప్పుడు చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకు డీలిమిటేషన్ కూడా ఉంది. 2026 లో డీలిమిటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. డీలిమిటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు గిట్ట మరీ తీసుకొస్తే గిట్ట అప్పుడు అవుతుంది కానీ తప్ప ఫస్ట్ బీసీలకు చట్ట సవరణ 42% కావాలంటే బీసీలందరూ ఏకమై ప్రధానమంత్రిని నియమించుకొని గెలిపించుకుంటేనే మాత్రము మీకు 42% అవుతుంది తప్ప మీరు ఎన్ని చేసినా కూడా కాదు. ఇప్పుడు మన తెలంగాణలో బీజేపీ నాయకులు బీసీలు ఉన్నారు. బండి సంజయ్ బీసీనే, బీసీలు చాలా మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు పోయి మన కేంద్ర మంత్రి అడిగితే మన తెలంగాణకు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? తెలంగాణ ఒకటే ఉందా అండి భారతదేశంలో? బండి సంజయ్ ఒకటే లేడు కదా. బండి సంజయ్ ఒకటి లేడు అండి. 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఒక రాష్ట్రం వేసి చూకుంటుందా అండి? సెంట్రల్ గవర్నమెంట్ భారత రాజ్యాంగ సవరణ అనేది చట్టం ఒకసారి సవరణ ఎవరికి చేసినా కూడా దేశంలో అది ఒకసారి సవరణ అయితే దేశం మొత్తము వర్తిస్తుంది, ప్రతి ఒక్కరి మీద వర్తిస్తుంది. ఓన్లీ మన తెలంగాణలో విన్న వర్తించదు. మరి మనమే కావాలని మనం కొట్లాడితే అంటే మిగతా రాష్ట్రాల్లో వాళ్ళ కొట్లాడరా అండి? వాళ్ళకి కావద్దా? అంటే మరొకరి కోసం రిజర్వేషన్ ఇచ్చడానికి లేదు. చేస్తే దేశం అంతా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటది. దేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా కొట్లాడాలి. అందరు కొట్లాడి చేయమంటున్నాయి తప్ప తెలంగాణ ఒకటి కొట్లాడి కావాలని మన దగ్గర ప్రెస్ మీట్లు చెప్పి మేము చట్టం చేస్తామని మీరు మంత్రులందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని మీరు సీఎం మీటింగ్ పెట్టుకొని చట్టం చేసిన వాటి అయిపోతుందా అండి? అయిపోయిందా? చట్టం అయిపోయింది, ఆమోదించిన వాటి అయిపోతుందా అండి? మన భారత రాజ్యాంగం అంత ఉంది, మనకు చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవన్నిట్లో చట్టాలు అయితేనే అవుతుంది. మొన్నకు మనం చూసుకుంటే 2018లో మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు కేసీఆర్ గారు ముందుగానే ఈ బీసీ వాదం కోసం తెలివిగా ఆలోచించిండు. తెలివిగా ఆలోచించి 33% కావాలని చెప్పి సెంట్రల్ కి పంపించిండు. సెంట్రల్ కి పంపించిన తర్వాత ఏం చేసిండు? ఈ బీసీ వాదం వస్తుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మేమంటే గవర్నమెంట్ కూడా వచ్చింది అనుకో, మళ్ళీ బీసీ వాదం వస్తే మేము ఎక్కడికో నెక్స్ట్ మాకు రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉండదని చెప్పి ఏం చేసిందంటే 10 years చట్టం చేసిండు. పంచాయతీరాజ్ చట్టం 10 సంవత్సరాలు చేసాడు. ముందుగా తెలివించిన ఆలోచించి పంచాయతీరాజ్ చట్టం 10 సంవత్సరాలు చేసి ఇప్పుడు మనకు చట్టం 10 ఏళ్ళు ఉంది. రిజర్వేషన్ 10 years ఉంది. రిజర్వేషన్ తీసారు, 10 years మాత్రం చేసారు. ఇప్పుడు దాన్ని మీరు సవరణ చేయడానికి కోసం ఆమోదించారు. ఇప్పుడు మరి దాన్ని సవరణ చేసుకోవచ్చు, అది సవరణ చేసుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర బిల్లు కాబట్టి చేసుకోవచ్చు. కానీ నువ్వు సెంట్రల్ కుల వ్యవస్థ సెంట్రల్ గవర్నమెంట్ చేసింది మనం ఎట్లా చేస్తామండి? వీళ్ళు ఆమోదం అయిపోయిందని వీళ్ళు మీటింగ్లు పెట్టుకుని వీళ్ళ చెప్తే గిట్ట అది ఎట్లా అవుతుంది? అంటే నువ్వు నేను మాట్లాడుకుని అయిపోయిన చట్టం అంటే అయిపోయినట్టు నీగా. ఇప్పుడు మీరు అన్నారు కదా బీజేపీ అంటే కొద్దిగా మతాలకు వెళ్తుంది, దానికి ఢీ కొట్టడం కోసం కాంగ్రెస్ బీసీ వాదం ఎత్తుకున్నది అంటే ఏం చెప్తాం మేము? ఇది ఒకటి చెప్పాలండి, ఈ దేశంలో ఏమైందంటే బీజేపీ అంటేనేమో హిందుత్వవాదం అని అంటారు, కాంగ్రెస్ ఏమంటేనేమో ముస్లింల పార్టీ అంటారు. ఏదో ఒకటి పొంతన పెడతారు. ఏదేమైనప్పటికీ కూడా ఒకటే చెప్తున్నారండి, బీసీ నాయకులకు కానీ ఎస్సీ నాయకులకు కానీ, మీరు ఎప్పుడు చూసినా రాష్ట్ర స్థాయి పార్టీలు ఆ పార్టీలు ఈ పార్టీలు అగ్రవర్గాలు పెట్టినటువంటి పార్టీల్లో ఉండి పనిచేస్తారు తప్ప మనమో పార్టీ పెట్టి మన ప్రాంతం వాళ్ళని గెలిపించుకొని మన బీసీలను గెలిపించుకొని మన ఎస్సీలను గెలిపించుకొని మనం అధికారం చేద్దామని మాత్రం ఆలోచన రావట్లేదు. ఈ విషయంలో మాత్రం ఒకటి విశారదన్ మహారాజు గారు ఒకటి గొప్ప విషయం చేశారండి. తెలంగాణలో పార్టీ పెట్టి నడుస్తున్నాడు విశారదన్ మహారాజు ఉన్నాడు. డిఎస్పీ పార్టీ ఒక్కటే నడుస్తుంది. తర్వాత ఈ అగ్రవర్గాలు పెట్టినటువంటి పార్టీ నడుస్తుంది తప్ప మిగతా వాళ్ళ పార్టీ బీసీల పార్టీ ఎప్పుడన్నా ఒకటి బీసీలు ఏమన్నా కూడా మేము ఈ పార్టీని చేస్తాం ఈ పార్టీని చేస్తాం అండి. పార్టీ ఉంటేనేమో మనం ఏం చేసి నడుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, సొంత పార్టీ, ఆయన ఏం చేసినా నడుస్తుంది. మీకు పార్టీలనేమో మీకు రిజర్వేషన్లన్నీ ఎంతగానో కొట్లాడుకుంటే ఎవరు ఇస్తారండి? బీసీల కోసం తిరుమల పోరాడుతున్నాం, ఆయన గురించి చెప్తున్నాం. తిరుమల పార్టీ లేదు, ఆయననే గెలవడానికి కోసం ఎమ్మెల్సీ గెలవడానికి కోసం మల్లన్న కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసుకుని పోటీ గెలిచిండు. వ్యక్తిగతంగా మల్లన్న మంచోడు అది అన్ని చేస్తారని చెప్పేసి మరి అప్పుడు ఎందుకు ఓట్లేదు ప్రజలు? కాంగ్రెస్ వల్ల గెలిచినట్టు, కాంగ్రెస్ వల్లనే గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీ ఉందని గెలిచారు ప్రజలు, అందుకే గెలిచింది తప్ప కొట్లాడితే మాట్లాడితే నడవదండి. చట్టసభలలో మన మాటను వినిపించాలి. ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీలు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పార్లమెంట్ లో మాట్లాడాలి. మాకు బీసీ బిల్లు వేయరు అని చెప్పి కొట్లాడాలి. ఎవరు రావాలి? తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడారు అట్లా కూడా బీసీ బిల్లు కావాలని చెప్పి అక్కడ కొట్లాడితేనే చట్టాలు అయితే తప్ప మనం ఇక్కడ ఉండి నేను చేసిన చట్టం నువ్వు చేసిన చట్టం అవన్నీ చేసిన అంటే చట్టాలు అవన్నీ కావు. దానికి ఒకటి ప్రత్యేకత ఉండేది. మనకు భారత రాజ్యాంగం ఉంది, అన్ని ఉన్నాయి.
అట్లా. ఇప్పుడు కవిత గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కవిత ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే, ఎందుకు లేదండి? ఆమె కాబోయే సీఎం కూడా అంటుంది. ఆమె అంటుంది జాగ్రత్త పెట్టింది కదా మళ్ళీ. జాగృతి అంటే ఆమె ముందు నుంచి ఉందండి. జాగృతి అంటే ఒక స్వచ్ఛంద సంస్థ అది. జాగృతి పెట్టింది, జాగృతి నుంచి ఉంది, ఇప్పుడు అన్ని విధాలుగా ఉంది. ఏమైనా టీఆర్ఎస్ ఉంది. కానీ కవితక్క మాత్రం సెల్యూట్ అండి. టీఆర్ఎస్ పార్టీలో ఒక గొప్ప నాయకుడు, గొప్ప లీడర్ అంటే కవితక్కనే. హరీష్ రావు కేటీఆర్ కన్నా గొప్ప లీడర్ ఆమె. ఎట్లా? హౌ? ఆమె ఒక లెటర్ రాసిందండి. నానా తెలంగాణ ప్రాంత ప్రజలు మన మీద అభిమానంతో ఆదరించి మనకు 10 సంవత్సరాల అధికారాన్ని ఇచ్చారు. ఇలా మనం ఓడిపోయినాక మనం ప్రజల పక్షాన ఎందుకు మాట్లాడతలేమో అని చెప్పేసి ఆమె గొప్ప విషయంతో ప్రజల పక్షాన ఒక లెటర్ రాసి పంపింది వాళ్ళ నాన్నకు. మీరు ఎందుకు మాట్లాడతారు, బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తలేరు, కాంగ్రెస్ పార్టీ ఏబీసీ వర్గీకరణ కోసం ఎందుకు మాట్లాడట్లేదు, 42% బీసీ రిజర్వేషన్ కోసం ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి కవితక్క స్వయాన లెటర్ లో రాసింది. అంటే ఎంత గొప్ప మనసు అండి. మన అధికారం ఓడిపోయినా కూడా మనం ప్రజలలో సేవ చేయాలని అనడము తెలంగాణ సమాజంలో ఆమె ఇంత మంచి ఆలోచన ఉంది కాబట్టి కవితక్క గారు ఎప్పటికైనా కూడా భవిష్యత్తులో ఆమె సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. నేనైతే అంటే నాకు అనిపించింది అంటే చాలా మంది జైలుకు పోయిన వాళ్ళు సీఎం, జగన్ జైలు పోయి సీఎం అయ్యాడు, మన రీసెంట్ చూసుకున్నట్టే మన రేవంత్ రెడ్డి కూడా జైలుకు పోయి సీఎం అయ్యాడు, మరి కవిత కూడా బీఆర్ఎస్ నుంచి జైలు కాబట్టి సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటావా? 100% అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు కవిత కలిసి వచ్చింది ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనకు మహిళా బిల్ వస్తుందండి. 33% రిజర్వేషన్ అని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. చట్టసభలలో కూడా 32-33% మహిళలకు ఇవ్వాలి రిజర్వేషన్ అని. ఆ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మరి ఆ చట్టసభలను ఎట్లా ఇస్తారో మనం చూడాల్సి ఉంది. ఏంటంటే మహిళా ముఖ్యమంత్రులకు కూడా, ముఖ్యమంత్రి స్థాయిలో మహిళలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలనే అవకాశం ఇట్లా వచ్చింది అనుకో, కవిత గారు 100% అవుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలాగా కేటీఆర్ కి తక్కువ ఉందో కవిత కూడా అంత తక్కువ ఉంది కండి. ఇద్దరు కేసీఆర్ పిల్లలే కదా. మా నాన్న వెంటబడి నేను లీడ్ చేస్తాననే ఇంటెన్షన్ మీద కూడా అప్పుడు కొట్లాడుతుంది కాబట్టి కష్టపడి ప్రజల పక్షాన కొట్లాడితే కవిత కూడా చేశారు. ఇప్పుడు అన్నకి చెల్లెలకి ఏమో గొడవ నడుస్తుందా అంటే మీరు ఏం చెప్తారు? ఇంక ఇంటర్నల్ గా జరుగుతూ ఉంటాయండి రాజకీయంగా. రాజకీయం అంటే ఇప్పుడు తెలిసి మీరు అప్పుడు వెనకట ఇంటుండే సామెతలు. మనము రాజకీయం కోసం కన్నదాన్ని కూడా అభినందనట నేను అట్లా ఉంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా నడుస్తాయి విభేదాలు. ఎందుకంటే ఒక పార్టీని రన్ చేయాలంటే నాన్న పెట్టిన పార్టీ నీకే తక్కువ నాకు కూడా తక్కువ ఉందని చెప్పి ఇప్పుడు మహిళలకు కూడా చట్టాలు వచ్చినాయి, సరి సమానంగా ఉంటది కాబట్టి కంపల్సరీ నడుస్తున్నాయి, విభేదాలు నడుస్తున్నాయి 100%. ఇప్పుడు ఏపీలో జగన్ చెల్లెలు షర్మిల కూడా సో తన పైన దండయాత్ర మొదలు పెట్టిన తర్వాత జగన్ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కవిత కూడా మన కేటీఆర్ మీద దండయాత్ర మొదలు పెట్టింది. ఇక్కడ కూడా మన ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఆల్రెడీ అధికారం లేదు కాబట్టి ఫ్యూచర్ లో మళ్ళీ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్. ఫ్యూచర్ లా నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఒకటే అండి, నేను నా అనాలిసిస్ ప్రకారం, నా రాజకీయ అనాలిసిస్ ప్రకారం ఒకటి ఏం ఆలోచిస్తున్నట్టే, కేసీఆర్ గారు చాలా గొప్ప వ్యక్తి అండి, తెలివైన వ్యక్తి అండి. 3 దిక్కులు వెళ్ళండి, 3 దిక్కుల ఏది కవితకు ఒక వైపు, కేటీఆర్ ఒక వైపు, హరీష్ రావు గారు ఒక వైపు, మీరు 3 వేసి ఎటు పోయి ప్రజా సమస్యల కోసం మాట్లాడి 3 పార్టీలు మొత్తం మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చిందో అట్లా మొత్తం ఒక్కొక్కరు పని చేసుకుని అధికారానికి రావాలని చెప్పేసి ఇంటెన్షన్ తోనైనా కేసీఆర్ గారి 3 విడదీసి నడిపిస్తుండని చెప్పి అనుకుంటున్నాను. అయితే స్ట్రాటజీస్ అంతే. ఎందుకంటే ఇప్పుడు ఉందండి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఇక్కడ పోతున్నాం, ఏదైనా ఒక పని చేస్తున్నాం, పని చేసేటప్పుడు ఒకళ్ళకి ఒకరు పోతున్నా మరి సీదా పోతుంది, చక్కగా అవుతుంది పని. 3 దిక్కులు చేసుకుంటే అంటే పని తొందర కదా అట్లా. అందుకే 3 దిక్కుల నుంచి ప్రజలను ఏ విధంగా మొత్తం అందరిని మోటివేషన్ చేయండి అనే విధంగా తీసుకొచ్చి 3 దిక్కుల మోటివేషన్ చేసి లాస్ట్కి ఏజెండా వాళ్ళది ఒకటే, టీఆర్ఎస్ పార్టీ అధికారానికి రావాలి, బస్ అదే జెండా వాళ్ళది, అదే పెట్టుకుని చేస్తారు అంతే. మీరు ఇందాక అన్నారు కాబట్టి విశారద గురించి మాట్లాడారు. సో విశారదన అనే వ్యక్తి చాలా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు అసలు ఎమ్మెల్యే పదవి రాదు కదా, అసలు వాళ్ళ ఉన్నరా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంది. అట్లాంటి వాళ్ళు ఎందుకు అసలు కనిపిస్తారు అంటే ఏం చెప్తాం? ఎందుకు లేదండి, విశారద మహారాజు గారి పార్టీ అలాగ సైన్యం ఉందండి. 1 రూపాయి తీసుకోరు, ఒక డబ్బులు తీసుకోరు, వాళ్ళ టిఫిన్ వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళ బచ్చాజీలు వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళు ఎక్కడికైనా కూడా వాళ్ళ స్వచ్ఛందంగా పోతారు. ఇవాళ డిఎస్పీ చూసుకుంటే గట్ట 1,00,000 మంది ఉన్నారండి ఆయన కార్యకర్తలు, 1,00,000 మంది ఉన్నారు. ఇప్పుడు ప్రతి దాన్ని కూడా కంటెస్ట్ చేస్తారు వాళ్ళు. పార్టీ సిద్ధాంతం బాగుంది, వాళ్ళ పార్టీ సిద్ధాంతము, అందులో డబ్బులు ఉన్నాడనే ఉండదు, పేదవానికి కూడా టికెట్ ఇస్తారు. పార్టీ రన్ కావాలి, మంచి సక్సెస్ఫుల్ కావాలి. కానీ ఎప్పటికైనా కూడా
డిఎస్పి విశారదన్ మహారాజ్ సార్ పార్టీ మాత్రం 100% తెలంగాణ అధికారం శాసిస్తుంది. 100% రాసుకోండి. అధికారం వస్తా అంటావు? 100% వస్తుంది. ఎప్పటిలో వస్తుంది? 10 ఏళ్ళు వాడే, 15 ఏళ్ళు వాడే, 20 ఏళ్ళ లోపల వాళ్ళు కంపల్సరీ అధికారం వస్తుంది వాళ్ళకు. ఇదే బహుజన సిద్ధాంతాన్ని ఎత్తుకున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పీలోకి వెళ్ళి మళ్ళీ అంత వస్తలేదని బయటికి బిఆర్ఎఫ్ లో జాయిన్ అయిపోయాడు. బహుజనవాదం ఎత్తుకున్న మీరు మళ్ళీ దురల కాల కింద పడితే ఇంకా బహుజన రాజ్యం ఏడు వస్తుంది మీకు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు పార్టీ ఎవరి పార్టీని మాయావతి పార్టీలో పనిచేసిండు. అవును. విశారదన్ మహారాజ్ ఎవరి పార్టీలో పనిచేస్తుండండి? సొంత పార్టీ. సొంత పార్టీ కొన్ని పక్కల పార్టీలో పనిచేసిన తేడా లేదండి. వాళ్ళేమో వేరే వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నది. మొదటికి ఆయన చెప్పాడు ప్రవీణ్ కుమార్ సార్ బీజేపీకి అలయన్స్ ఉన్నారు అట్లా ఇట్లా అని చెప్పారు. ఇవాళ ఈయన సొంత పార్టీ ఆయన ఎందుకు పోతున్నారని ఆయన ఎజెండా వేరు, వీళ్ళ ఎజెండా వేరు. ఇప్పుడు విశారదన్కి 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రవీణ్ కుమార్ కూడా స్వేరోస్ అనే నెట్వర్క్ ద్వారా 1,00,000 మంది స్టూడెంట్స్ అండా ఉన్నది. సో ఇద్దరు కూడా కలిసి కట్టు ఎందుకు ఉండట్లేదు అంటే ఏం చెప్తాను? నేను ప్రవీణ్ కుమార్ సార్ గారితో ఒక రోజు ఫోన్ మాట్లాడినా. ప్రవీణ్ కుమార్ సార్ తో బీఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఎలక్షన్ మునుకు నేను చెప్పిన ఫోన్ చేసి, సార్ ఇట్లా నేను మైపాల్ మాట్లాడుతున్నా, మీరు మందకృష్ణ గారు విశారదన్ మహారాజ్ మీరు ముగ్గురు కలిస్తే సార్ తెలంగాణలో మనదే అధికారం ఇంకా వదిలేదని చెప్పిన. అంటే ఆయన కలుస్తారని ఏం మాట్లాడలేదు సార్. ఎందుకు అధికారం వస్తుందంటే పార్టీ జెండా మోస్టర్లు ఎవరండి? ఎస్సీలు. పార్టీలకు పోస్టర్లు ఎవరండి? ఎస్సీలు. ఒక గ్రామంలో 100% ఎక్కడున్నా ఇండియాలో ఏడున్నా కూడా ఓటు వచ్చిందంటే కంపల్సరీ ఓటకు వినియోగించుకునే వాళ్ళు ఎస్సీలే అండి. ఎస్సీ ఎస్టీ బహుజనులు మీకు ముఖ్యంగా బహుజనులు ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా ఎస్సీలండి. ఎస్సీలకు రాజకీయం మీద బాగా ప్రేమ ఉంటది, అధికారం కావాలన్నట్టు ఎస్సీలకు. ఎస్సీలు 100% ఓటేస్తారండి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో మనం చూసుకుంటే గిట 50 లక్షల మంది ఓటర్స్ ఉన్నారండి. మొత్తం టోటల్ గా ఎస్సీలు 70 లక్షలు, మాదిగ సమాజ వర్గం చెందిన 45 లక్షల ఓటర్స్ ఉన్నారు. 70 లక్షల మంది ఎస్సీలు అందరు కలిసి ఏమవుతారండి? ఎన్ని గెలిస్తే ఎమ్మెల్యే స్థానాలు? 70 లక్షలు డివైడెడ్ బై హాఫ్ చేయండి, 50,000 చేయండి. 2 చేయండి ఎంత? 114 సీట్లు వస్తాయా? వేరే పార్టీకి టికెట్లు వస్తాయా? వేరే పార్టీ గెలుస్తుందా? అధికారం వాళ్ళది. ఒక పార్టీ బలం ఉంది, ఎస్సీలందరూ మొత్తం ఏకదాటిగా బిఎస్పీకో డిఎస్పీకో చేస్తారన్నప్పుడు మిగతా వర్గాలు కూడా ఎందుకు ఓటును యూజ్ చేసుకోవాలి, ఎట చేద్దామని చెప్పి చేస్తారు. అట్లా ఒక 10% ఓట్లు ప్లస్ అయితే అక్కడ అధికారం మూలకి వస్తుందండి. అంటే ఇవన్నీ చెప్పడానికి చాలా బాగుంటాయి, కానీ మీరు గ్రౌండ్ చూసుకుంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు, ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా బీఎస్పీ డిఎస్పీ అలయన్స్ ఉంటాయి అనుకుంటే కూడా వాళ్ళే సొంత యుద్ధం చేసుకున్నారు. ఇప్పుడు విశారదన్ పోయి మందకృష్ణ మాదిగని తిరుగుతాడు, విశారదన్ పోయి ప్రవీణ్ కుమార్ తిరుగుతారు, ప్రవీణ్ కుమార్ విశారదన్ తిరుగుతారు. ఇక ఎప్పుడు కలిసేది ఎప్పుడు? ఎస్సీలు వీళ్ళు రాజ్యం అయ్యేది ఎప్పుడు? అసలు ఒక్కటి చెప్పాలా అండి, నేను అన్నా మనకు మనం తిట్టుకోవడం కాదు. మీరు 3 కలిస్తే దళిత సామాజిక వర్గాలు, బీసీ వర్గాలు, అన్ని వర్గాలు కూడా డెవలప్ అవుతాయి. మీరు 3 కలిస్తే అందరు అభివృద్ధి చెందుతారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతారు అని చెప్పారు సార్ ఆయన. ఎందుకంటే ఇలా మనం చూసుకుంటే ఇక్కడ మందకృష్ణ గారు చెప్తే 100% మాదే ఓట్లు ఇస్తారు, 100% 70% అనే అంటారు. ప్రవీణ్ కుమార్ సార్ చెప్తే విచారారు మనకు ఉన్నది 3 ఇలే కానీ వాళ్ళే కానీ పెద్దలు ఏదో త్రిమూర్తులు అనుకోవచ్చు, వాళ్ళు 3 కానీ మనకు ముఖ్యంగా ఉంది. ఆ 3 పాట కాదని ఎవరైతే వేరే కడ ఓటు వేయలేరు కదా. ఈ 3 వేరే వేరే పార్టీలలో ఉండడం వాళ్ళేగా ముందు వెళ్ళిపోవడం. వీళ్ళు 3 కలిసాక వేరే కాడికి ఓటు ఎక్కడ పోతుందండి? అట్లా అందుకని వీళ్ళందరూ విడిపోయారు కాబట్టి అధికారం రాలేదు. అదే విధంగా మరి మందకృష్ణ మాదిగ పోరాటం ఎలా చూడొచ్చు? మొన్న రీసెంట్ గానే ఎస్సీ వర్గీకరణ కూడా జరిగింది కాబట్టి ఎలా చూడొచ్చు ఆయన పోరాటం? మందకృష్ణ మాదిగ గారు ఆయన నిజంగా ఒక నా దృష్టిలో అయితే ఆయన ఒక దేవుడే అనుకుంటాడు. దేవుడా? అంబేద్కర్ అండి దేవుడు నిజంగా ఆయన. ఎందుకంటే ఒక మాదిగ బిడ్డలు నేను మాదిగ అని చెప్పుకోవడానికి భయపడి నన్ను మాదిగ అని చెప్పుకుంటే ఎక్కడ చిన్న చూపిస్తారు అని చెప్పేసి తరుణంలో మందకృష్ణ గారు వచ్చి మందకృష్ణ మాదిగ అని పేరు పెట్టుకొని మాదిగలకు ఒక తండ్రిలాగా అయిపోయాడు. నిజంగా తండ్రి ఆయన. ఇలా మాదిగ చేసిన ఉనికిని మేమంటే దమ్ము, మేమంటే పవరు, మాకు దమ్ము ధైర్యం సత్తా ఉందని చెప్పేసి నేరుగా ఇలా ప్రతి ఒక్కరు చూడండి పేరు పెట్టుకుంటారండి. పక్కన మాదిగ అని రెడ్డి పెట్టుకున్నాడు, గౌడ్ పెట్టుకున్నాడు, వెల్మ పెట్టుకున్నారు, రావు అని పెట్టుకున్నారు, ఆ తర్వాత పటేల్ అని పెట్టుకున్నారు. ఇవన్నీ పెట్టుకున్న దానికి మేమెందుకు పెట్టుకోవద్దు?
మాదిగా అని చెప్పి ఇలా ప్రతి ఒక్క బిడ్డ కూడా మాదిగా అని పెట్టుకొని ధైర్యంగా చెప్తున్నారంటే ఆ విషయం మందకృష్ణ మాదయ్య గారికి ఆ ఘనత ఉంటది. ఆయన ఇలా 30 సంవత్సరాలు కష్టపడి ఇలా మాదిగా జాతికి ఇలా ఒక అండగా ఉన్నట్టే గొప్ప విషయం అని చెప్పి అనుకోవాలి. అది 30 సంవత్సరాలు సక్సెస్ కానిది కేవలం బీజేపీతో పొత్తు పెట్టకుండానే సక్సెస్ అయిందంటే దానికి ఏం చెప్తాం? ఇన్ని రోజులు ఎస్సీలను వాడుకొని ఓట్లకు వాడుకున్నారు, మోసాలు చేసిర్రు, అన్ని విధాలు చేసిర్రు. ఇలా మనం చూసుకుంటే గిట్ట నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పారు, నేను నీకు చేస్తా, సపోర్ట్ చేయండి, చేస్తా అన్నారు. 100% మందకృష్ణ మాదిగ గారు ఏబట్టి ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చింది అతను చేయబట్టే. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 8 ఎంపీలు గెలిచినాయండి మందకృష్ణ మాదిగ గారు ఏబట్టి. మాదిగ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఈ ఎలక్షన్లలో, మన పార్లమెంట్ ఎలక్షన్లలో 100% 90% పీపుల్స్ మొత్తం కూడా బీజేపీకి వేసారండి ఓటు. చెప్పుకోవడానికి మీరు ఏం చెప్పారు కానీ మీదికి అట్లా భయానికి అధికార పార్టీ ఉంది, ఎమ్మెల్యే భయం అని చెప్పారేమో కానీ మొత్తం బీజేపీకి వేసేసారు. చేస్తారని నమ్మకం ఇచ్చిండు నరేంద్ర మోడీ, చేసిండు, వేసారు ఓట్లు. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.